ఇదే అదే అని ఎందుకు పిల్లలు వాళ్ళు కూడా మరి ఆందోళన పడుతున్నారు. చాలా సమయం అయింది కదా. అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అనే అంశాన్ని ఎలా చూడాలండి? ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏముంది పాపం, ఆయనకు నేను మీకు లేఖ రాశాను, ఆ తర్వాత నేను స్పందించడాన్ని ఏమన్నారు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో? ఆయన తప్పకుండా తీవ్రంగా ఆయన మొన్ననే ఉత్తర్వులు ఇచ్చినట్టున్నారు చేయమని. చేయాల్సిందేమో యంత్రాంగం కదా. పవన్ కళ్యాణ్ స్పందించడం మంచి విషయమే. రెండవది దాన్ని రాజకీయ కోణంలో కాకుండా ముందు ప్రభుత్వ బాధ్యతగా అతనికి భద్రత కల్పించడం, అందుకు సంబంధించిన విషయం తెలుసుకోవటం, దాని మీదే ఫోకస్ పెట్టడం కూడా మంచి విషయమే తప్పకుండా. ఇంకోటి ఇదే కాదు, చాలా విషయాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడ్రస్ చేస్తున్నారు. మీడియాలో చూస్తుంటే చాలామంది ఇప్పుడు అక్కడి నుంచి తెలుగుదేశం నాయకులు కూడా కొన్ని చోట్ల ఆయన పేరు తీసినట్టు కొన్ని సోషల్ మీడియాలు వీటిలో కూడా చూస్తున్నాను నేను. ఆయన శాఖలే కాకుండా ప్రభుత్వంలో ఏది జరిగినా కానీ అంటే మీ మీద నమ్మకంతో చేశాము, లేదా మీరు చేస్తారని చేశాము అని పవన్ కళ్యాణ్ కేసు చూడటము, ఆయనకు చెప్పటము, లేదా ఆయన పార్టీ వాళ్ళు మాట్లాడటం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ మీద నిస్సందేహంగా పెద్ద బాధ్యత ఉంది. ఈ వెంకటరమణ అచ్చంగా ఆయనకే లేఖ రాశారు. అవును, లేఖ రాసి చాలాసార్లు మనం చూస్తాం కదండి, లేఖలు రాయటము, లేకపోతే సెల్ ఫోన్లలో మెసేజ్ పెట్టేసి తర్వాత ఏదో జరగటం, ఇట్లాంటివి. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఇంకా ఫోకస్ ఈ పరిపాలనా విషయాలు లేకపోతే తోసుకొచ్చే అంశాల మీద దృష్టి సమయం పెంచాల్సిన అవసరం నాకు ఒకటి కనిపిస్తుంది. కనీసం మొదటి తొలి దశలో. ఎందుకంటే ఆయన మీద హోప్స్, ఎందుకంటే మీరు అంతే కదా, స్టార్ అట్రాక్షన్ సినిమాలకని కాదు, రాజకీయాల్లో కూడా ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్నాం మనం. మ్యాన్ ఆఫ్ ది అన్నారు కదా అందరూ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, గేమ్ చేంజర్ అన్నీ మీరే అన్నప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ వైపు చూస్తారు కదా. ఇంకొకటి అందరూ తెలుగుదేశం అనుయాయులే కాకపోవచ్చు, తెలుగుదేశం కంటే జనసేన మీద ఎక్కువ విశ్వాసం ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు వీళ్ళల్లో, అంతే కదా. అవును, ఆ ఉప ముఖ్యమంత్రి కదా, పైగా ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి, పూర్తి అవన్నీ కల్పిస్తామని చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోటో కూడా పెట్టించిన అంటే ఆయన కూడా ఈ ప్రభుత్వానికి ఒక ప్రతీక, ఈ సింబల్ ఆఫ్ ది గవర్నమెంట్, ఐకాన్ ఆఫ్ ది గవర్నమెంట్. అది చూడాలి. మామూలుగా ఒక ప్రభుత్వానికి ఒక ఐకాన్ ఉండడం పరిపాటి, ఇక్కడ మిశ్రమ ప్రభుత్వం అవ్వటం వల్లను, తర్వాత ఆయనకు అంతకుముందే ఉన్నటువంటి ఆరా కారణంగాను, రెండోది ఆయన నిర్వహించిన చురుకైన పాత్ర, దీని అంతటి వల్ల కూడా పవన్ కళ్యాణ్ మీద ఆయన ఒక ఐకాన్గా చూస్తున్నారు చాలా ఎక్కువ మంది. ఒక సెక్షన్ అయితే పూర్తిగా ఆయన్నే చూస్తున్నారు. కాబట్టి ఆ బాధ్యత కూడా ఆయన నెరవేర్చాల్సి ఉంటుంది. మూడోది ఆయన ఒక దూత, కేంద్రంతో సంబంధాలు ఉన్నాయి, ఇట్లాంటివి కూడా. మధ్య ఇంకోటి కూడా ఆయన మాట్లాడే మాటల రీత్యా కూడా కొంచెం ఇవి తగ్గించాలి, మనం పాలన మీద ఫోకస్ పెట్టాలి, ఈ ఉద్రిక్తతలు వద్దు, వివాదాలు వద్దు అని చెప్తున్న తీరు కూడా కొంతమందిని అదనంగా ఆయనకు గుడ్ విల్ పెంచుతుంది కదా. సో ఈ అన్ని కారణాల వల్ల ఆయన ఫోకస్ పెంచాల్సిన అవసరం ఉంది. ఈ ఘటన కూడా ఏమైనా ఏమీ విషాదం లేకుండా సుఖాంతం అవ్వాలని మనం కోరుకుందాం. అవును, ఈ ఢిల్లీ పర్యటన కూడా ఒకటి ఉంది, ఆ అంశాల మీద వాస్తవంగా మనం నేను మాట్లాడాము. ఢిల్లీలో ఎలా చేస్తారు బీజేపీ వాళ్లకు, జనసేనకు ఎలా ఉంటుంది అది. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు అంత సరిగ్గా లేదు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి నేను నిన్న మీకు చెప్పాను, అంత చిన్నమ్మ మీద కూడా వాళ్ళు అంత సంతృప్తిగా లేరు. ఎందుకంటే ఇంత అఖండ ప్రభంజనాలు కూడా మనం మామూలుగానే ఉన్నామని. దేశంలో మిగతా చోట్ల అది కూడా లేదు. బీజేపీ నిజంగా చెప్పాలంటే మన వీక్షకులకు కూడా ఆర్ఎస్ఎస్ అధికార పత్రికలో ఒక కథనం రాశారు, మిత్రపక్షాల వల్లే మనం దెబ్బతిన్నామని. ఇది ముఖ్యంగా వాళ్ళు ఉత్తరాదిని దృష్టిలో పెట్టుకొని రాశారు. మిత్రపక్షాలకు చాలా ఎక్కువగా చేయడం వల్ల, తర్వాత మూలంగా స్థిరపడని వాళ్ళ వల్ల మహారాష్ట్ర లాంటి చోట్ల శివసేనతో అంటే ఏదో షిండేతో అంటే సరే మీరు అన్ని పార్టీల వాళ్ళని తీసుకొని వచ్చి చీలికలు తెచ్చి చేస్తే మనం దెబ్బతిన్నాము అని. వాళ్ళకి చాలా పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు, తర్వాత మౌర్యకు గొడవలు. యూపీ బీజేపీ అధ్యక్షుడు కూడా ఢిల్లీలోనే ఉన్నారు ఇప్పుడు. ఈ కారణం వల్ల ఓడిపోయాం, ఆ కారణం వల్ల ఓడిపోయామని వాళ్ళు అంటున్నారు. అంటే ఇల్లు చక్క పెట్టుకునే స్థితిలో ఉంది ఇప్పుడు బీజేపీ. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మిత్రపక్షాలతో పెద్ద సమగ్రంగా చర్చించి వీళ్ళని సంతృప్తిపరిచే పనులు అంత సమయం కూడా కేటాయించే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అయినా ఆయనకు ముందుగా ఏమి అపాయింట్మెంట్లు ఎంగేజ్మెంట్ తీసుకున్నారు, ఏమి అజెండాతో వెళ్తారో మనకు తెలియదు. కానీ నిన్న నేను అన్నట్టుగా ఒక సంపూర్ణమైన రాజకీయ కదలికకు ఇది సందర్భం కాకపోవచ్చు. బీజేపీ మూడ్ ఆఫ్ ది బీజేపీ ఈజ్ బ్యాడ్, డిస్టర్బ్డ్, డిసప్పాయింటెడ్ ఒక విధంగా చెప్పాలంటే.
చాలా తీవ్రమైన మాటలు అక్కడ ఉన్నాయి. వాళ్ళు రాబోయే ఎన్నికల రాష్ట్రాల మీద ఫోకస్ పెడుతున్నారు. నిన్న కూడా అదనంగా నిధులు ఎవరెవరికి ఇస్తారంటే ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఇస్తే కొంత మేలు కదా అనే బీహారు, జమ్మూ కాశ్మీరు. మీరు చూడండి, జమ్మూ కాశ్మీర్లో వరుసగా ఎన్కౌంటర్లు 48 మంది చనిపోయారు. అంటే బీజేపీ సైద్ధాంతికంగా రాజకీయంగా ప్రచారం చేసిన చాలా అంశాలు కొంచెం షేక్ అవుతున్నాయి. ఓకే. సో